మధ్య ఎక్కువ వచ్చేది ఏంటంటే గురకతో వచ్చే ఇబ్బందులు. దాన్ని అధిగమించాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అసలు గురక ఎందుకొస్తది? గురక తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? గురక స్నోరింగ్ అంటాము. గురక అనేది స్లీప్ యాప్నియా సింప్టమ్ అన్నమాట. ఇది అప్పర్ ఎయిర్‌వే అంటే ముక్కు నుంచి మన ఎయిర్‌వే ద్వారము వోకల్ కార్డ్స్ వరకు ఉన్న అప్పర్ ఎయిర్‌వే అంటాం దీన్ని. దీంట్లో ఫిజికల్‌గా గాని అంటే అనాటమికల్ గాని అడ్డంకుల వల్ల రావచ్చు. లైక్ ఎడినాయిడ్స్ చిన్న పిల్లల్లో అయితే ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఉన్నప్పుడు లేదంటే ముక్కు దూలాలంటాము. అంటే టర్బినేట్స్ అంటారు. వాటిలో హైపర్‌ట్రోఫీ ఉన్నప్పుడు. ఇదే కాకుండా ఒబేసిటీ ఉండి ఎక్స్‌ట్రా ఫ్యాట్ డిపాజిషన్ అరౌండ్ ద నెక్ అంటే షార్ట్ నెక్ ఉండి ఎక్స్‌ట్రా ఫ్యాట్ డిపాజిషన్ అప్పుడు అప్పర్ ఎయిర్‌వే అనేది నారో అవుతుంది. మనము నిద్రపోయే టైంలో సింపథెటిక్ టోన్ అంటాం. యూజువల్‌గా మార్నింగ్‌లో ఆ టోన్ అనేది సింపథెటిక్ మజిల్ టోన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనం ఆ ఎయిర్‌వే అనేది ఓపెన్ ఉంటది. నిద్రపోయినప్పుడు ఎస్పెషల్లీ డీప్ స్లీప్‌లో ఈ మజిల్ టోన్ తగ్గుతది. సింపథెటిక్ మజిల్ టోన్ తగ్గడం ద్వారా ఈ హెవీనెస్ ఉన్నవాళ్ళు అంటే ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఎక్స్‌ట్రా నెక్ ఫ్యాట్ ఉన్నవాళ్ళు, అడ్డంకులు ఉన్న వాళ్ళలో ఆ ఎయిర్‌వే ఫర్దర్‌గా నారో అయ్యి నారో ప్యాసేజ్ గుండా ఎయిర్ పాస్ అయినప్పుడు స్నోరింగ్ వస్తుంది. సో, స్నోరింగ్ ఈజ్ ఎ సింప్టమ్ ఫర్ ఎ స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే నిద్రలో 10 సెకన్ల పాటు మీరు కంప్లీట్‌గా అప్పర్ ఎయిర్‌వే బ్లాక్ అయ్యి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. కంప్లీట్‌గా అప్పర్ ఎయిర్‌వే బ్లాక్ అయ్యి మీరు శ్వాస తీసుకున్నట్లయితే కంప్లీట్‌గా అప్పుడు ఆక్సిజన్ పడిపోవడం జరుగుతుంది. దాన్ని మనం స్లీప్ యాప్నియా అంటాం. ఈ స్లీప్ యాప్నియా ఉండడం వల్ల మనకు వేరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. లైక్ ఐ టోల్డ్ యూ స్ట్రోక్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటిస్, హైపర్ టెన్షన్ అంటే వీటిలో హార్ట్ ఎక్కువ కొట్టుకోవడం ద్వారా బీపీ పెరిగే ఛాన్స్. హైపర్ టెన్షన్ విచ్ ఇస్ అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. అంతేకాకుండా ఎరిథ్మియాస్ అంటారు. అంటే హార్ట్ రిథమ్‌లో అబ్నార్మాలిటీస్. చాలామంది మనం వింటుంటాం రాత్రి నిద్రపోయారు, రాత్రి నిద్రలోనే చనిపోయారని. ఇది యూజువల్‌గా ఎరిథ్మియాస్ అంటే హార్ట్ రిథమ్‌లో తేడాల వల్ల ఇవి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటది. ఎస్పెషల్లీ సీరియస్ కండిషన్స్‌లో. సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళలో 10 సెకండ్స్, 20 సెకండ్స్ ఇలా ఎక్కువ సేపు కనుక శ్వాస తీసుకోవడం ఆగిపోయినట్టయితే ఇదే కాకుండా డయాబెటిస్ లాంటి వాటిలో ఎక్కువ షుగర్ కంట్రోల్ లేకపోవడము ఇవన్నీ కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో ముఖ్యంగా నిద్రలేమి వల్ల కాన్సంట్రేషన్ లాస్ అవ్వడము, ప్లస్ చిరాకు ఉండడం, ఎక్కువ చిరాకు పడడం, బెడ్ వెట్టింగ్ ఇవన్నీ కూడా ఉండవచ్చు.